This is Chakradhar, advisor in Care Health Insurance. ఈరోజు మనం హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. మన డే టు డే లైఫ్లో హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏదో తెలుసుకుందాం. మన అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ డైలీ ఏదో ఒక వర్క్ చేస్తే తప్ప మన ఒక డే టు డే లైఫ్ అనేది ముందుకు సాగదు. అలాంటి పరిస్థితుల్లో మనకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాము. ఇప్పుడు మన ఫ్యామిలీలో మన పిల్లలు ఉంటారు, వాళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్ చదువుతూ ఉంటారు, నెక్స్ట్ ఇంటర్మీడియట్, తర్వాత బీటెక్. అంటే ఇట్లాంటి ప్లాన్స్ అనేటివన్నీ మనకు ఫ్యూచర్లో ఒక 2-3 ఇయర్స్ తర్వాత మనకు రాబోయే ఖర్చు అనేది, అంటే మన పిల్లలు బీటెక్లో జాయిన్ కావడానికి కొంత అమౌంట్ అనేది కావాలి అనేది మనకు ఫ్యూచర్లో ఇంత అమౌంట్ కావాలి అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా మన పిల్లలు ఎడ్యుకేషన్ పూర్తి అయిన తర్వాత మ్యారేజెస్ కూడా, అంటే మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ ఒక 3-4 ఇయర్స్, ఒక 5-6 ఇయర్స్ తర్వాత వాళ్ళకు ఖర్చులు, అంటే వాళ్ళ పెళ్ళిళ్ళకి అయ్యే ఖర్చులు సమ్ అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకోవడానికి ఒక టైం ఉంటుంది. అంటే ఇట్లాంటి ఖర్చులు అనేటివి అంటే మన ఫ్యూచర్లో, అంటే ఒక 5-6 ఇయర్స్ తర్వాత కానీ ఎడ్యుకేషన్కి కానీ లేకపోతే మ్యారేజెస్ కానీ ఇంత అమౌంట్ అనేది కావాల్సి ఉంటుందని మనం ముందే సేవ్ చేసి పెట్టుకుంటాము. కానీ ఈ మెడికల్ ఎక్స్పెండిచర్, అంటే ఈ వైద్య ఖర్చులు అనేటివి మన జీవితంలో, అంటే మనకు రేపు జ్వరం వస్తుందా, లేకపోతే ఒక 1 మంత్ తర్వాత కానీ 2 మంత్స్ తర్వాత కానీ నాకైనా డిసీజ్ వస్తుందా, లేకపోతే ఏమైనా మేజర్గా ఏమైనా ఆపరేషన్ జరుగుతాయా అనేటివి మన జీవితంలో మనకు ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. అంటే ఒక నెల తర్వాత, ఒక 2 నెలల తర్వాత వస్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అట్లాంటి సమయంలో మనకు ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఒకేసారి మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కొన్ని లక్షలలో, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కార్పొరేట్ హాస్పిటల్లో మనకు ఒకసారి హాస్పిటల్లో అడ్మిట్ అయినామంటే వచ్చే ఖర్చు అనేది లక్షలలో ఉంటుంది. అంటే మనం ముందు అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ను ఒక సమ్ అమౌంట్, అంటే చిన్న అమౌంట్ను మనం ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేసి అయ్యే ఖర్చులు, లక్షలలో అయ్యే ఖర్చును మనం ఈజీగా ఎదుర్కోవడానికి ఈ ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ఇన్సూరెన్స్ అనేది మనం ఫస్ట్ ఒక చిన్న అమౌంట్ను కట్టి ఫ్యూచర్లో రాబోయే ఈ మెడికల్ ఖర్చులను ఈజీగా ఎదుర్కోవడానికి ఈ ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి కేర్ సుప్రీం అనే ఒక ప్లాన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ కేర్ సుప్రీం అనే ప్లాన్లో మనకు రూమ్ ఛార్జెస్, అంటే మన హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు రూమ్ ఛార్జెస్ అనేటివి అన్లిమిటెడ్. అంటే కొన్ని హాస్పిటళ్ళలో మనం ఎంతైనా, అంటే మనం 5,000 కానీ డైలీ 5,000 కానీ 10,000 కానీ, అంటే హాస్పిటల్ని బట్టి ఉంటుంది. అంటే మామూలు యావరేజ్ హాస్పిటల్లో డైలీ 5,000 ఉంటుంది. ఒకవేళ మనం కార్పొరేట్ హాస్పిటల్ పోయినప్పుడు డైలీ 10,000 కూడా ఉంటుంది. కాబట్టి ఈ కేర్ సుప్రీం ప్లాన్లో మనం ఎలాంటి కార్పొరేట్ హాస్పిటల్లో అయినా అడ్మిట్ కావచ్చు. అడ్మిట్ అయినప్పుడు మన రూమ్ రెంట్ అన్లిమిటెడ్. వాడు డైలీ 10,000 కానీ 20,000 కానీ వేసినా కూడా ఈ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళే మనకు పే చేస్తారు డబ్బులు హాస్పిటల్ వాళ్ళకి. సెకండ్, ఐసీయూ ఛార్జెస్. అంటే ఒక్కొక్క హాస్పిటల్ బట్టి ఐసీయూ ఛార్జెస్ కూడా ఉంటాయి. అంటే మామూలుగా జనరల్గా ఉండే, అంటే మామూలు ఆర్డినరీ హాస్పిటల్లోతో కంపేర్ చేస్తే ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ఐసీయూ ఛార్జెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఎంతైనా అన్లిమిటెడ్, డైలీ 10,000 కావచ్చు, 50,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు, ఎంతైనా ఈ ఇన్సూరెన్స్ వాళ్ళే పే చేస్తారు. థర్డ్ వన్, బోనస్, అన్లిమిటెడ్ బోనస్. సపోజ్ మనం ఒక 10 lakhs కవరేజ్తో 1 yearకి ప్రీమియం తీసుకున్నాం అనుకోండి. తీసుకుంటే ఫస్ట్ మనం
ఇన్సూరెన్స్ తీసుకున్న 2 మంత్స్ 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ మనకు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు ఇప్పుడు మనం తీసుకున్న ఈ 10 lakhs కవరేజ్లో ఫస్ట్ 2 మంత్స్లోనే ఒక 8 lakhs మనం వాడేసుకున్నాం. 10 lakhsలో 8 lakhs వాడేసుకున్నాం. రిమైనింగ్ 2 lakhs అనేది మనం ఇంకా 10 monthsలో యూజ్ చేసుకోవాలి. 10 monthsే ఉంటుంది. ఈ 10 monthsలో మనకి 2 lakhs అనేది సరిపోనప్పుడు బీమా కంపెనీ వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ 2 lakhsకి మరొక 8 lakhs యాడ్ చేస్తారు. టోటల్ 10 lakhs అవుతుంది. ఈ విధంగా ఈ 10 lakhsని మళ్ళీ నెక్స్ట్ ఒక 1-2 monthsలో మనకేమైనా మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ మనం ఒక 8 కానీ 9 కానీ అంటే 10 బిలో 9 lakhs వాడుకున్నాం అనుకోండి. వాడుకుంటే మిగిలిన 1 lakhకి మళ్ళీ రీఛార్జ్ చేస్తారు. రీఛార్జ్ ఈ 1కి ప్లస్ 9 యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే 10 lakhs. ఈ విధంగా మనం ఈ 1 year లోపల ఈ 10 lakhs బిలో ఎన్నిసార్లు అయినా హాస్పిటల్లో అడ్మిట్ కావచ్చు. ఈ కేర్ సుప్రీం ప్లాన్లో మీకు ఈ బోనస్ అనేది ఎలా యాడ్ చేస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ 2 kids ఎవరైనా మనం తీసుకున్న పాలసీని బట్టి ఒక ఫస్ట్ ఇయర్ 10 lakhs ప్యాకేజ్తో 10 lakhs కవరేజ్తో మనం పాలసీ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో 10 lakhs తీసుకుంటే ఈ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో 15 lakhs యాడ్ చేస్తారు. అంటే టోటల్ 25 lakhs అవుతుంది. మళ్ళీ సెకండ్ ఇయర్ మనం రెన్యువల్ చేసుకుంటాం. రెన్యువల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ 25 lakhsకి మళ్ళీ 15 lakhs యాడ్ చేస్తారు. అంటే మనం సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 40 lakhs అవుతుంది. అదేవిధంగా థర్డ్ ఇయర్ ఈ 40 lakhsకి 10 lakhs యాడ్ చేస్తే 50 lakhs అవుతుంది. ఫోర్త్ ఇయర్ ఈ 50 lakhsకి 10 lakhs యాడ్ చేస్తారు, మళ్ళీ 60 lakhs అవుతుంది. ఫిఫ్త్ ఇయర్ ఈ 60 lakhsకి మళ్ళీ 10 lakhs యాడ్ చేస్తారు. ఇట్లా మనం ఫస్ట్ ఇయర్ 10 lakhs కవరేజ్తో ప్రీమియం తీసుకున్నట్లయితే 5th year వచ్చేసరికి టోటల్ 70 lakhs కవరేజ్ అవుతుంది. ఇదే క్యుములేటివ్ బోనస్. అంటే ఇయర్ కొంత కవరేజ్ అనేది యాడ్ అవుతుంది, క్యుములేటివ్ బోనస్. ఫోర్త్ వన్ అన్లిమిటెడ్ రీఛార్జ్ అంటే మనం 10 lakhs కవరేజ్తో ప్రీమియం తీసుకున్నట్లయితే మనం తీసుకున్న 1 or 2 months ఎప్పుడైనా తీసుకున్న తర్వాత ఒక 10 lakhsలో 8 lakhs వాడుకున్నట్లయితే మీకు రిమైనింగ్ 2 lakhsకు మళ్ళీ రీఛార్జ్ చేస్తారు. రీఛార్జ్ అంటే 2 lakhsకి ప్లస్ 8 lakhs మళ్ళీ టోటల్గా 10 lakhs అవుతుంది. ఈ విధంగా మనం ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. ఈ విధంగా నెక్స్ట్ నో లిమిట్స్ అంటే మనం కొన్ని కంపెనీస్ ఇస్తారనమాట. మన ఎంప్లాయీస్కి కొన్ని కంపెనీస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారు. అందులో కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ ఏమిటంటే ఇప్పుడు సపోజ్ ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు బెడ్ ఛార్జెస్ అనేది 2,000 కానీ 3,000 కానీ ఇస్తారు. అంటే లిమిటేషన్ ఉంటుందన్నమాట. ఇంతకంటే ఎక్కువైంది అనుకోండి, అంటే డైలీ బెడ్ ఛార్జెస్ అనేది 3,000 కంటే ఎక్కువైతే ఈ కంపెనీ వాళ్ళు పే చేయరు. అదే ఈ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో అన్లిమిటెడ్ బెడ్ ఛార్జెస్ అనేది ఎంతైనా 10,000, 20,000, 30,000 డైలీ ఎంతైనా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళే పే చేస్తారు. అంటే కొన్ని డిసీజెస్కి అంటే మన కంపెనీ వాళ్ళు ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సపోజ్ హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, దానికి 50,000 పే చేస్తాం. అంటే ఈ 50,000 కంటే ఎక్కువ అమౌంట్ అయిందనుకోండి, ఆ కస్టమరే పే చేసుకోవాలి. 50,000 కంటే ఎక్కువ అయితే కస్టమరే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఈ డిసీజ్కి ఇంతే పే చేస్తాము అంటే ఈ కంపెనీ వాళ్ళు ప్లస్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు టైఅప్ అయి కొన్ని కండిషన్స్ పెట్టుకుంటారు. అంటే ఎంప్లాయీస్కి ఇదే కండిషన్, ఒక బెడ్ ఛార్జ్ కూడా ఇంతే లిమిటేషన్, ఇక్కడ వరకు కంటే ఎక్కువ ఉంటే మేము పే చేయము. ఒకవేళ కొన్ని సర్జరీస్కి హార్ట్ అటాక్ కానీ క్యాన్సర్ కానీ కొన్ని సర్జరీస్కి
మేము ఇంతే పే చేస్తాము, 50,000 కానీ ₹1,00,000 కానీ అంతవరకు పే చేస్తాము, అంతకంటే ఎక్కువైతే మేము పే చేయము, ఎంప్లాయీ పే చేసుకోవాల్సి వస్తుంది అని వాళ్ళు అట్లా టైఅప్ అవుతారన్నమాట. కానీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో అట్లాంటి లిమిటేషన్స్ ఏం లేవు, అన్లిమిటెడ్. అంటే 10 lakhs వరకు, అంటే మనం 5 years వరకు 70 lakhs అవుతుంది, అన్లిమిటెడ్. ఎంతైనా 10 lakhs అయినా, 20 lakhs అయినా, 30 lakhs అయినా, అన్లిమిటెడ్ ఎంతైనా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే మనం హాస్పిటల్లో, అంటే ఏదైనా ఒక సర్జరీ జరిగినప్పుడు మనం హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీ హాస్పిటలైజేషన్. అంటే ప్రీ హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ కావడానికంటే ముందు 60 days. ఇప్పుడు మనం సపోజ్ నేను ఈ మోకాల నొప్పులతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానండి. అడ్మిట్ అయినప్పుడు ఆ హాస్పిటల్లో అడ్మిట్ కావడానికంటే ముందు కొన్ని నాకు చెకప్స్ కానీ, ఎక్స్రేస్ కానీ, కొన్ని టెస్టులు కానీ చేయించుకున్న తర్వాత ఆ బిల్స్ని మనం పెట్టుకున్నట్లయితే, ఈ హాస్పిటల్లో అడ్మిట్ కావడానికంటే ముందు 60 days మన బిల్స్ క్లెయిమ్ పెట్టుకున్నట్లయితే వాటికి కూడా డబ్బులు వస్తాయి. పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే ఈ సర్జరీ జరిగిన తర్వాత మనం డిశ్చార్జ్ అయిపోతాం. డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత డాక్టర్ కొన్ని మెడిసిన్స్ రాస్తాడు, తర్వాత కొన్ని టెస్టులు చేయించుకోమంటాడు. అలాంటి బిల్స్ ఉన్నా కూడా మనం ఈ బిల్స్ని అటాచ్ చేస్తే, ఇన్సూరెన్స్ కంపెనీకి అటాచ్ చేసినట్లయితే వాటికి కూడా మనకు డబ్బులు వస్తాయి. ఇది ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. అంటే హాస్పిటల్లో అడ్మిట్ కావడానికంటే ముందు 1 month, హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత 3 months అయ్యే ఖర్చులను కూడా ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే పే చేస్తారు. యాన్యువల్ హెల్త్ చెకప్స్ అంటే మనం ఇప్పుడు 1 yearకి ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే, సపోజ్ ఒక ఫ్యామిలీలో ఒక 2 kids, వైఫ్ అండ్ హస్బెండ్స్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఇయర్లీ వన్స్, సంవత్సరానికి ఒకసారి ఫ్రీ హెల్త్ చెకప్ ఉంటుంది. అంటే మనం బయట హెల్త్ చెకప్స్ ఏ విధంగా చేయించుకుంటామో ఈ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే ఫ్రీగా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే హెల్త్ చెకప్స్ చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోవచ్చు. ఎయిర్ అంబులెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఎక్కడో ఊళ్ళో ఉన్నాను, విలేజ్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కేసులో హైదరాబాద్కు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు ఎమర్జెన్సీ ఏదో ఒక హార్ట్ అటాక్ వచ్చినప్పుడు స్టంట్లు కానీ లేదా బైపాస్ సర్జరీ కానీ చేయవలసిన అవసరం వచ్చినప్పుడు ఇప్పుడు ఎయిర్ అంబులెన్స్ అంటే ఏరోప్లేన్లో తీసుకొస్తారన్నమాట. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే ఈ ఏరోప్లేన్ని ప్రొవైడ్ చేసి ఆ విలేజ్ నుంచి ఈ హాస్పిటల్కి ఎమర్జెన్సీ టైంలో తీసుకొస్తారు. అది కూడా అన్లిమిటెడ్. అంటే సపోజ్ మనం ఒక 10 lakhs కవరేజ్ తీసుకున్నట్లయితే 10,000 పే చేస్తారు. 15 lakhs ఎబోవ్ తీసుకున్నట్లయితే అన్లిమిటెడ్. అంటే మనం ఎక్కడ మారుమూల గ్రామంలో ఉన్నా కూడా ఆ ఎయిర్ అంబులెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసి మనకు ఈ హాస్పిటల్కి, ఎమర్జెన్సీ హాస్పిటల్కి వచ్చే సదుపాయం కూడా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉంది. వెల్నెస్ బోనస్ అంటే మనం డైలీ ఒక 10,000 అడుగులు, అంటే మనం ఎట్లాగో ఎటైనా ఇంట్లో కానీ బయట కానీ ఎటైనా ఆఫీస్కి పోయే టైంలో కానీ బయట ఎట్లాగో మనం స్టెప్స్ నడుస్తూ ఉంటాం. అంటే మనకు డైలీ ఒక 10,000 అడుగులు వేసినట్లయితే ఈ మనం ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత రెన్యువల్ టైంలో 30% డిస్కౌంట్ వస్తుంది. మనం డైలీ ఒక 10,000 అడుగులు వేసినట్లయితే 365 days 10,000 అడుగులు వేసినట్లయితే మనం రెన్యువల్ చేసుకున్న టైంలో 30% డిస్కౌంట్ వస్తుంది. రెన్యువల్ ప్రీమియంలో 30% డిస్కౌంట్ వస్తుంది. క్లెయిమ్ షీల్డ్ రైడర్ అంటే ఇప్పుడు మన సర్జరీ జరిగినప్పుడు
ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనం అంటే డాక్టర్లు వాడే సిరంజెస్ కానీ, నిడిల్స్ కానీ, కాటన్ కానీ, ఈ బ్యాండేజెస్ కానీ వాటికి అయ్యే ఖర్చులు కూడా ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే పే చేస్తారు. ఇది 100% క్యాష్లెస్. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే క్లెయిమ్ క్యాష్లెస్ అనమాట. అంటే మనం కార్డు ఇచ్చినట్లయితే మొత్తం వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటారు, హాస్పిటల్ వాళ్ళకి క్లెయిమ్ చేస్తారు. ఫ్రీ ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే ఇప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసినట్లయితే వాళ్ళే ఫ్రీ ఆన్లైన్లో ట్రీట్మెంట్ చేయిస్తారు. మాకు ఇది వచ్చిందండి, ఈ ఏదైనా మేజర్ సర్జరీ ఉంది, ఆ సర్జరీ ఎక్కడ చేయించుకోవాలి అని మనం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసినట్లయితే వాళ్ళే మనకు సజెస్ట్ చేస్తారు. ఈ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి, ఈ డాక్టర్ను వాళ్ళే అపాయింట్ చేసి మనకు ఆన్లైన్లో సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. మనము ఈ ఇన్సూరెన్స్ తీసుకున్న మొదటి రోజు నుండే కవరేజ్ అయ్యే కొన్ని డిసీజెస్ ఉన్నాయన్నమాట. అంటే మొదటి డే 1 నుంచే కవరేజ్ అయ్యే కొన్ని ఉన్నాయి. అదేంటంటే మన ఇంట్లో యాక్సిడెంట్స్ అనమాట, అనుకోకుండా జరిగే ప్రమాదాలు. ఈ ప్రమాదాలు అనేటివి డే 1 నుంచే మనకు కవరేజ్లో ఉంటాయి. అవి ఏంటి అంటే మనం ఇంట్లో నడుస్తూ ఉన్నప్పుడు, లేకపోతే వాష్రూమ్లో ఏదో సడన్ అనుకోకుండా కాలు జారి పడినప్పుడు అప్పుడు వెంటనే మనం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా పాము కాటు, కుక్క కాటు, తర్వాత కోతి కాటు జరిగినప్పుడు మనకు కొన్ని వ్యాక్సిన్స్ లేకపోతే ఏమన్నా ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం వచ్చినప్పుడు వెంటనే డే 1 మనం తీసుకున్న ఇన్సూరెన్స్ తీసుకున్న డే 1 నుంచే ఇవన్నీ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. తర్వాత ఇంట్లో జరిగే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్, తర్వాత మొబైల్స్ పేలినప్పుడు అయ్యే ప్రమాదాలకు డే 1 నుంచే హాస్పిటల్స్లో మనం కవరేజ్ చేసుకోవచ్చు. మనం ఇన్సూరెన్స్ తీసుకున్న 30 days తర్వాత కవరేజ్ అయ్యే డిసీజెస్ ఏంటంటే ఈ జనరల్గా వచ్చే మనకు వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, కరోనా, ఇవన్నీ మనం ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత 30 days తర్వాత కవరేజ్ అవుతాయి. తర్వాత కొన్ని సపోజ్ మనకు అపెండిక్స్ వస్తుంది, అంటే అపెండిక్స్ వచ్చిన వెంటనే మనం హాస్పిటల్లో అడ్మిట్ కావచ్చు. అపెండిక్స్ కానీ, తర్వాత హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే క్యాన్సర్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే జాండీస్ వచ్చినప్పుడు కానీ మనం వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఈ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 100% క్యాష్లెస్. ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. ఈ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వగలరండి.